హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఈరోజు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసిందండి. ఎవరు ఎలిమినేట్ అవుతారని మనకు మధ్యాహ్నం వరకు అప్డేట్ వచ్చేస్తుంది. కానీ నా ఎనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా ప్రియా మనీష్కి అయితే చాలా తక్కువ ఓటింగ్ ఉంది. సో ప్రియా మనీష్ మీద కోపంతో ఫ్లోరాకి వేయడము, డిమాన్ పవన్ మీద కోపంతో వేరే వాళ్ళు, అంటే ఒకరి మీద కోపంతో ఒకరు వెళ్ళిపోవాలని చెప్పేసి సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ వచ్చేసి డిమాన్ పవన్ ఇలా తిప్పి పడేశాడని, అదే వీల్ టాస్క్లో సో ఆయన మీద కన్సర్న్ తోని వేరే వాళ్ళకు ఓట్ చేయడము, ప్రియా మనీష్కి ఓట్ చేయడం, సంథింగ్ ఇట్లా 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 కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కామెంట్స్ కూడా చూసాను నేను చాలా చోట్ల. ఎందుకంటే వీళ్ళ బీపీ వచ్చేస్తుంది వీళ్ళని చూస్తే బిగ్ బాస్ హౌస్లో, వీళ్ళని పంపించేయాలి అన్నంత కోపంతో ఏదేదో చేసేస్తున్నారు ఓటింగ్ అనేది. సో కానీ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఫ్లోరా గారు కంటెంట్ లేదు. సో ఖచ్చితంగా టాప్ 3 అంటే కింది నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న ఖచ్చితంగా ఆమెను పంపించేస్తారు. మళ్ళీ ఇక్కడ హరీష్ గారికి బాగానే ఉంది ఓటింగ్, కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళ మీద కోపంతో వీళ్ళని ఓటేయాలని చెప్పేసి హరీష్ గారు ఓటింగ్ ఏమైనా సైలెంట్ అయిందా అని కూడా డౌట్ వస్తుంది. సో ప్రియా గారు ఎలిమినేట్ అవ్వచ్చు, లేదంటే ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వచ్చు, లేదంటే మనీష్ అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ వీళ్ళ నుంచి కంటెంట్ అయితే చాలా వస్తుంది, ఏదైనా కానీ గుడ్ ఆర్ బ్యాడ్. మనీష్ నుంచి కంటెంట్ వస్తుంది, ఇటు వచ్చి పుల్లలు, ఇటు వచ్చి ఇక్కడ ముచ్చట్లని తెలుసుకొని అక్కడ చెప్తాడు. ఇక ప్రియా నిన్న చూసిరు కదా, ప్రియా శ్రీజ వీళ్ళు ఉంటే ఇక ఖచ్చితంగా లొల్లులు క్రియేట్ అవుతాయి. ఏంటంటే నిన్న సుమన్ శెట్టి గారు ఆట ఆడుతున్నప్పుడు అతన్ని జస్ట్ క్లాత్ని ఇట్లా కొడతాడు ఆ బొమ్మల టాస్క్లో. సంజనాన్ని కొట్టాడని చెప్పేసి మీరు కొడుతున్నారని టక్కున తీసి పడేసింది. అదే అక్కడ రీతు సంజన పైకి చేతులు ఎవడుతుంటే అక్కడ రీతు డిఫెండ్ చేసుకుంటుంది, నేను కొట్టట్లేదు, మీకు ఒకవేళ అలా చేయొద్దు అంటే రాకండి సంజనాని, మీరు ఆడకండి అని వీళ్ళని ఇద్దరు తిడుతుంటారు. ఇక వీళ్ళ బిహేవియర్ ఇట్లుంటుంది. ఇట్లాంటి కంటెంట్ రావాలంటే ఈ ప్రియాని ఉంచుతారేమో మేబీ. ఎందుకంటే అక్కడ నిన్న కూడా రీతు అక్కడ మొత్తం భరణి గారికి అన్యాయం చేసినా కూడా అక్కడ మాట్లాడలేదు. వీళ్ళు ఏంటంటే ఒక రాగా ఏదో వాళ్ళకి నచ్చింది చేయడం, తోచినట్టు ఉండడం, పిచ్చి పిచ్చిగా అరవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇలాంటివి ఉంటేనే కదా గొడవలు అనేటివి క్రియేట్ అవుతాయి. సో ప్రియా ఎలిమినేషన్ అవుతుందా, లేకపోతే కంటెంట్ కోసం బిగ్ బాస్ ఉంచుతారా, లేకపోతే కంటెంట్ ఏమి ఇవ్వట్లేదని ఫ్లోరా గారిని పంపించేస్తారా, లేదంటే మాస్క్ మ్యాన్ ఈ వీక్ అంతా మారిపోయాడు, మాస్క్ మ్యాన్ మారకపోతే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ పంపించేటోళ్ళు. బట్ ఇంకేమన్నా మాస్క్ మ్యాన్కి ఇన్పుట్స్ ఇచ్చి ఉంచుతారా అంటే ఓటింగ్ బాగానే ఉంది సోషల్ మీడియాలో చూస్తే, చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అఫీషియల్లో ఎలా ఉందైతే కొంచెం చెప్పలేం కదా. సో మోస్ట్లీ ప్రియా ఆర్ ఫ్లోరా ఎవరో ఒక కష్టంగా ఎలిమినేట్ అవ్వచ్చు నాకు తెలిసిన ఎనాలిసిస్ ప్రకారం. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్.